అదేంటి పెద్దనాన్న ఆపదని ఇంటికి వస్తే ఆడపిల్ల ఆ మాత్రం సాయం చేయలేరా? మీకు బోల్డ్ ఆస్తి ఉంది కదా. ఎవరికి నా దగ్గరే ఉందమ్మా. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పేసి మొత్తం అంతా రాయి చేసుకున్నాడు వాడు. ఆస్ట్రేలియా నుంచి 4 లక్షలు పెట్టి కొనుక్కొచ్చింది సార్ దాన్ని. ఇప్పుడు ఆ కుక్క మేడలో ఉన్న బెల్ట్కి డైమండ్ గిన్ పెట్టారా మీరు? మెల్లి గారు ఫోన్ చేస్తున్నారు ఏంటి? సార్ చెప్పండి సార్. దుర్గారావు ఎవరా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు ఎవరో తెలుసా? ఎస్ఐ దుర్గారావు. దుర్గారావునే కానిస్టేబుల్ తెలుసు తీసినాడు. సార్ సార్ ఇదే మనం దేవాలయం అనుకుని కాలక్షేపం చేద్దాం. మీరు ఎందుకు చెప్తున్నా రూబీని? రూపీ మీద అదే ఈ రూపీ ఎవరో తప్పుపోయిందని కేసు పెడితే మీ దగ్గర నెతుక్కొని వచ్చాం. దుర్గారావు మనకు కావాల్సిన ఆయన రామకృష్ణ గారు ఎమ్మటినే ఆ పని చూడండి. చెప్తాను బాబు, నా గురించి ఇవన్నీ చెప్తాను. అంతా మాట్లాడి జాయిన్ చేశాను. నేను బాగా చూసుకుంటారు, ఇబ్బంది పడకుండా. అదే ఇంకొకసారి ఆలోచించరాను బాబు, నేను ఉండలేను. ఒక్కసారి ఆలోచించరాను బాబు. నాన్న అక్కడ నీ కోళ్ళతో బాధలు పడి కన్నా ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. అంతా నీ ఏజ్ వాళ్ళే ఉన్నారు కదా, ఓల్డ్ ఏజ్ హోమ్లో శుభ్రంగా ఉండు. అందరూ ఇంటితో పాటు కలుపుంటారు కదా. నీకు నెల నేను డబ్బులు పంపిస్తానులే, ఉంటాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. మేము అందరం ఉన్నాం కదా, మా పిల్లలు కూడా ఇలాగే చేసి ఎడిచిపోతుంది పోతే ఇటండి ఇలా సార్, ఇటు ఇటండి ఇటా ఇటండి. ఓకే. మూర్తి గారు ఒకసారి రండి. సార్ ఎంత కూర్చోయినా పర్లేదు సార్. బాబాయ్ పెన్షన్ డబ్బులు ఎత్తుకొచ్చాను, ఇగో చూసుకోండి.